హాయ్ అండి. ఈ వీడియోలో కారం దోశని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ ఎర్ర కారంను ఎలా తయారు చేయాలి అనేది నేను ఈ వీడియో కింద లింక్ ఇస్తాను. కావాలనుకునేవారు లింక్ క్లిక్ చేసి పూర్తి వీడియో చూడండి. ముందుగా దోశ పిండిని కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఎర్ర కారం అంటే ఆనియన్, వెల్లుల్లి, కొన్ని ఎండుమిర్చి, ఉప్పు వేసి మిక్సీకి గ్రైండ్ చేసుకోవాలి. అలాగే పప్పులను కూడా మిక్సీకి గ్రైండ్ చేసుకొని పప్పుల పౌడర్ రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక దోశ ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత దోశను వేసుకోవాలి. దోశ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనము ఎర్ర కారంను అప్లై చేసుకోవాలి. ఈ కారం దోశను నా స్టైల్లో నేను ఎలా చేశాను అనేది చూపించాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. తర్వాత నేను ఒక స్పూన్ నెయ్యి వేశాను. నెయ్యి వేసుకొని కారం దోశ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కొద్దిగా పప్పుల పొడి కూడా చల్లుకొని ఒక హాఫ్ మినిట్ అలా ఉంచితే మనకు కారం దోశ రెడీ. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.